రీసెంట్గా భారత్లో జార్జ్ సోరస్ అనే ఒక సునామీ వచ్చింది. అసలు ఈ ఇష్యూ ఏంటి? సింపుల్ లాంగ్వేజ్లో పెద్ద మనుషులు కదా చెట్టు కింద కూర్చొని మాట్లాడినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జార్జ్ సోరస్, డీప్ స్టేట్, డీస్టెబిలైజేషన్ ఇలాంటి మనం కొన్ని పదాలను తరచూ వింటూ వస్తున్నాం. డీస్టెబిలైజేషన్ అంటే బంగ్లాదేశ్లో కదా గవర్నమెంట్ని కుప్పకూల్చినట్లుగా భారత్లో మోడీ గవర్నమెంట్ని కూల్చడానికి జరుగుతున్న కుట్ర. ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఓడిపోయి బైడెన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ రోజే నేను చెప్పాను, వీడు చాలా కన్నింగాడు, ఈ డెమోక్రటిక్ పార్టీ భారత్కి బద్ద వ్యతిరేకి అని చెప్పాను. అవునా కాదా? అక్షరాల అదే జరిగింది. బైడెన్ ప్రభుత్వం అడుగడుగునా భారత్ను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ప్రపంచంలో ఎవరైనా వీళ్ళు చెప్పినట్లే వినాలి. ఒకవేళ వినలేదు అంటే వీళ్ళు ఆ ప్రభుత్వాలను అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాయి. మీరు హిస్టరీ కనుక చూసుకుంటే మెజారిటీ వార్స్ ఈ డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. బుష్, ఒబామా వీళ్ళ అధికారంలోనే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వార్లు జరిగాయి. వీళ్ళకి యుద్ధాలంటే అపరిమితమైన ప్రేమ. గమనిస్తే ట్రంప్ హయాంలో ఒక్కటంటే ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఈ డెమోక్రటిక్ పార్టీకి అసలు యుద్ధాలంటే ఎందుకంత మక్కువ అంటే రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి వెపన్ మాఫియా, రెండవది డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ అనేది అనేక దేశాల్లో రెజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఉదాహరణకి మొన్నే చూసుకుంటే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని కూలదోసి ఒక పపెట్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ని కుప్పకొల్చి ఒక యూనిస్ అనే జోకర్ గాడిని అధికారంలో పెట్టింది. ఇరాన్లో ఒకప్పుడు స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండేది 1970sలో. ప్రజలు ఆ నాయకుడిని ఒక దేవుళ్లాగా కొలిచేవాళ్ళు. అలాంటి నాయకుడిని జైల్లో పెట్టించి రజా పహల్వానీ అనే ఒక పప్పెట్ జోకర్ గాడిని తీసుకొచ్చి అధికారంలో పెట్టింది ఈ యూకే మరియు అమెరికన్ గవర్నమెంట్స్. అక్కడ నుంచి రెజిమ్ చేంజెస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్లో జరిగినటువంటి ఆ సత్తా మార్పిడి ఏదైతే ఉందో అది చాలా హైలైట్ అయ్యింది అప్పట్లో. ఎందుకు జరిగింది అంటే అప్పుడప్పుడే ఇరాన్లో ఈ ఆయిల్ నిక్షేపాలు అనేవి కనిపెట్టబడ్డాయి. మొట్టమొదటి ఏం చేసింది ఈ యూకే ఇరాన్ గవర్నమెంట్తో ఒక డీల్ కుదుర్చుకుంది, మేము ఇంత కమిషన్ ఇస్తాం, ఆయిల్ మొత్తం మాకే ఇచ్చేయండి అని. తర్వాత ఇరాన్ గవర్నమెంట్కి అది అర్థమైంది, ఓహో వీళ్ళు మమ్మల్ని లూటీ చేస్తున్నారు, మా నిక్షేపాలను మేము మా కంట్రీ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలి తప్ప వీళ్ళకి ఎందుకు ఇస్తున్నామని చెప్పి లేదు మేము ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసరికి నెక్స్ట్ మంతే ఈ యుఎస్ అండ్ యూకే ఈ రెండు కుమ్మక్కైపోయి పాపం ఆ గవర్నమెంట్ని పడేసి ఇరాన్లో ఒక పపెట్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయిల్ నిక్షేపాల కోసం. ఆయిల్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ అమెరికా కన్ను పడుతుంది, మీరు చరిత్ర చూసుకోండి. ఇక సడన్గా రష్యా ఏం చేసింది? యుక్రెయిన్ పైన అటాక్ చేసింది. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యింది. రష్యాని పదే రెచ్చగొట్టి అక్కడ నాటో దళాల్ని యుక్రెయిన్ బార్డర్ వైపు తరలిస్తే మరి రష్యా ఊరుకుంటుందా చెప్పండి? తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తన దేశ రక్షణ కోసం తప్పనిసరి పుతిన్ యుక్రెయిన్ పైన దండయాత్ర చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ అమెరికా ఏం చేసింది? ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాలని బెదిరించింది. మీరు రష్యాకి సపోర్ట్ చేశారంటే అది ఒక టెర్రరిస్ట్ కంట్రీ, దాన్ని ఐసోలేట్ చేసేద్దాం, మీరు మాతో వస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం, లేదంటే లేదని చెప్పి ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇండియా మాత్రం అందుకు నో చెప్పింది. ఎందుకంటే రష్యా అనేది మా మిత్ర దేశము, నీ యుద్ధం నీ ఇష్టము, నీకు రష్యాకి ఏముందో అది మీరు చూసుకోండి, అంతే తప్ప మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మేము రష్యాతో తెగతెంపులు చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పడమే కాదు, యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడెప్పుడు ఓటింగ్ జరిగిందో అప్పుడప్పుడు మనం అబ్స్టైన్ చేస్తూనే వచ్చాం. ఇది అమెరికాకు అసలు నచ్చలేదు. అమెరికా ఈగో హర్ట్ అయింది. భారతే పెద్ద తలనొప్పిగా మారింది అంటే మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ అబ్స్టైన్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అసలే ఈగో చచ్చిన అమెరికా పుండు మీద కారం జల్లినట్లయింది. దాంతో ఏం చేసింది? ఈ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి డొనాల్డ్ లూ అనే ఒక చెంచాని రంగంలోకి దింపింది. వీడు సౌత్ ఏషియాలో అమెరికా వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు, ఒక బ్రోకర్ లాగా. సో వీడేం చేశాడు? పాకిస్తాన్లో ఈ కుమ్మక్కై రెజిమ్ చేంజ్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్ కలలో కూడా ఊహించుండడు నా గవర్నమెంట్ పడిపోతుందని. అంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉండే ఇమ్రాన్ ఖాన్, అలాంటి ఇమ్రాన్ ఖాన్ని గద్దె దింపడమే కాదండి, జైల్లో వేయించారు. అంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ డీప్ స్టేట్ వ్యవహారాలు అమెరికా
గుంటనక్క వ్యవహారాలు. పాకిస్తాన్ చూసైనా సరే ఇండియా భయపడుతుంది అని అమెరికా అనుకుంది, కానీ భారత్ ఏమాత్రం లెక్క చేయలేదు. దాంతో ఏం చేసింది అమెరికా, ఈ కెనడాను రంగంలోకి దింపింది. ట్రూడో అనే ఒక పపెట్ని రంగంలోకి దింపింది. ఇక్కడ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. నిజ్జర్ హత్య వెనుక భారత రా ఏజెంట్ల హస్తం ఉంది. భారత గవర్నమెంట్ నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. మా 5 ఐస్ అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి మాకు పక్కా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాయని చెప్పి ట్రూడో చెప్పుకొచ్చాడు. అంటే భారత్ని బ్లాక్మెయిల్ చేశారు. నువ్వు గనక మా దారికి వస్తే సరే సరి, రష్యాను దూరం పెడితే సరే సరి, లేదంటే నేను ఒక టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేస్తాం. వరల్డ్లో నీ ప్రజాస్వామ్యం అది ఇది అన్నీ పోతాయి, నీ పేరు గంగల కలిసిపోతుంది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేసే ప్రయత్నం చేశారు. శాంక్షన్స్ విధిస్తామని బెదిరించారు. అయినా సరే భారత్ ఏమాత్రం లెక్క చేయలేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని మోడీ గారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా కెనడా డిప్లొమాట్స్ అందరినీ చెప్పుతో కొట్టినట్లు ఇక్కడ నుంచి తరిమి కొట్టారు. ఇక జయశంకర్ గారైతే మైక్ అందుకొని మైక్తోనే కెనడా పైన మిసైళ్ల వర్షం కురిపించాడు. దాంతో ట్రూడోకి ఏం చేయాలో అర్థం కాలేదు. కెనడాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ కూడా ట్రూడో వైఖరి పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. భారత్ లాంటి శక్తివంతమైన దేశంతో కయ్యం ఏమాత్రం మంచిది కాదు కెనడా డిప్లొమసీకి అని గడ్డి పెట్టారు. అమెరికా రోజు రోజుకి ప్రెషర్ ఎక్కువ చేస్తుండడంతో దీనికి ఒక చిన్న జలకియాలని చెప్పేసి ఈ మోడీ గారు, నాకు బాగా గుర్తుంది, రాత్రికి రాత్రి ఎవ్వరికి చెప్పబెట్టకుండా రష్యా వెళ్ళిపోయారు. అసలు అది ఆర్గనైజ్డ్ టూర్ కాదండి, ఏదో మనం ఈ పిక్నిక్ పోతాం కదా అట్లా రష్యా వెళ్ళిపోయారు. అక్కడ షిప్ పైన ఇద్దరు నిల్చొని మాట్లాడుకునే సన్నివేశాలు ఉంటాయి, కావాలంటే మీరు యూట్యూబ్లో దొరుకుతాయి చూడండి. జస్ట్ అప్పటికప్పుడు ఏదో మనం పక్క ఊర్లో వెళ్తాం చూడండి, విజయవాడకో వైజాగ్ హైదరాబాద్ నుండి, అలా చెప్పబెట్టకుండా మోడీ గారు రష్యా వెళ్ళిపోయి దర్జాగా అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ కదా చాలా రోజుల తర్వాత కలుస్తారు చూడ, అట్లా రాసుకు పూసుకు తిరిగారు. అక్కడ ఈ ఆయిల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆయిల్ చీప్ రేట్కి, మీకు ఎకానమీ ప్రాబ్లం ఉంది, మాకు ఎకానమీ ప్రాబ్లం ఉంది. మనకెందుకు ప్రాబ్లం ఉంది అంటే రష్యా నుంచి ఈ ఆయిల్ని వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్ చేసేసారు. దాంతో ప్రపంచం మొత్తంగా ఆయిల్ క్రైసిస్ ఏర్పడింది. దాంతో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ఆయిల్ రేటుకి మనం కొంటే కనుక మన ఎకానమీ ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయ్యేది. కానీ మనం ఏం చేసాము, రష్యాతో చీప్గా ఆయిల్ ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ ఇన్ఫ్లేషన్ నుండి బయటపడ్డాం. దాంతో ఈ జో బైడెన్కి మరింత ఈగో హర్ట్ అయ్యింది. ఓట్ అబ్స్టైన్ చేసావు, అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా రష్యాకే ట్రిప్ వేసావు, అక్కడితో ఆగావా, ఆయిల్ డీల్ కుదుర్చుకున్నావు. ఏకంగా జో బైడెన్కి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. అప్పుడే అదే సమయంలోనే ఈ అదానీ కరప్షన్ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. అమెరికా తన యొక్క దత్తపుత్రులైన ఈ మీడియా ఏజెన్సీస్ని ముందర పెట్టి అదానీ కరప్షన్ అనే ఒక జిమ్మిక్ను ప్లే చేసే ప్రయత్నం చేసింది. బీజేపీకి అదానికి లింక్స్ ఉన్నాయి, ఈ అదానీ వ్యవహారాలంటే బీజేపీ చూస్తుంది అని చెప్పేసి దీన్ని ఒక కుంభకోణంగా చూపెట్టే ప్రయత్నం చేసింది. ఇజ్రాయెల్లో అదానీ యొక్క పెట్టుబడులు ఉన్నాయి, శ్రీలంకలో అదానీ యొక్క పెట్టుబడులు ఉన్నాయి. మెజారిటీ ఇప్పుడు ఇండియా డీల్స్ అన్ని కూడా అదానీయే చేస్తున్నాడు. కాబట్టి అదానీ పైన మనం బురద జల్లితే ఖచ్చితంగా అది బీజేపీకి కూడా ఆ బురద అంటుకుంటుంది. బీజేపీ పేరు దెబ్బతింటుంది. ప్రజల్లో బీజేపీ మోడీ గారి పైన ఉన్నటువంటి గౌరవం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఒక లడ్డు తింటే ఇంకో లడ్డు ఫ్రీ అన్నట్టుగా భారత ఎకానమీ పడిపోతుంది, భారత డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇది అమెరికా యొక్క కుట్ర. నిజానికి ఇందిరాగాంధీ గారి హయాంలో ధీరుభాయ్ అంబానీ అనే ఒక బిజినెస్ టైకూన్ భారత గవర్నమెంట్కి వెన్నుదన్నుగా ఉండేవారు. 1947లో భారత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో టాటా గారు వెన్నుదన్నుగా ఉండేవారు. ఆ తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు వచ్చారు, తర్వాత ముఖేష్ అంబానీ గారు వచ్చారు, తర్వాత అదానీ గారు వచ్చారు. ఇలా బిజినెస్ టైకూన్స్ ఒక గవర్నమెంట్గా అండదండగా ఉండే ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఇదేదో కొత్తగా జరుగుతున్నట్టుగా బీజేపీ అదానీ వీళ్ళ యొక్క లింక్ని ఒక కుంభకోణంగా చూపెట్టే ప్రయత్నం చేసింది అమెరికా. ఆ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చెప్తా. అలా అంటే మనం అమెరికాలో చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ పైన తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, స్టీవ్ జాబ్స్ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి, బిల్ గేట్స్ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి. కరోనా కుంభకోణంలో కూడా బిల్ గేట్స్ పాత్ర ఉందని చెప్పేసి ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళపై ఉన్న ఎలిగేషన్స్తో కంపేర్ చేస్తే అసలు అదానీపై ఉన్న ఎలిగేషన్స్ అనేవి ఒక లెక్కే కాదు. కానీ అమెరికా ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే తన తప్పుల్ని చీకట్లో ఉంచేసి ఎదుటి వాళ్ళ తప్పులని వెలుతురులో చూపించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మోడీ అమెరికా టూర్ వెళ్ళారు. బైడెన్ ఏమనుకున్నాడు, ఓహో
నా కాళ్ళ బేరానికి వచ్చాడు, నా కాలు పట్టుకోవడానికి వచ్చాడు మోడీ అని. కానీ మోడీ ఏం చేశాడు, అక్కడ మీడియా ముందే డోంట్ ఇంటర్ఫియర్ అని అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేదే లేదు, రష్యాతో మేము ఆయిల్ డీల్ కొనసాగిస్తాము, అది మా డిప్లొమసీకి సంబంధించింది, మా స్ట్రాటజీకి సంబంధించింది, దీనికి అమెరికాకి ఎలాంటి సంబంధం లేదని అమెరికా గడ్డ మీద ఉండి చెప్పాడు. దాంతో బైడెన్ ఈగో మరింత హర్ట్ అయింది. వెంటనే అమెరికా నుంచి మీడియా రంగంలోకి దింపింది. ఈ మీడియా ఏం చేసింది, మోడీని ఒక డిక్టేటర్ గా చూపించే ప్రయత్నం చేసింది. భారత్ లో డిక్టేటర్షిప్ నడుస్తోందని చెప్పి, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని చెప్పేసి తెగ ప్రచారం చేశారు. ఈ తెగ ప్రచారం మూలంగానే, ఈ స్ట్రాటజీ మూలంగానే, ఈ కుట్ర మూలంగానే బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోడీ గారు అనుకున్నారు. కానీ 300 సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకు ప్రధాన కారణం ఈ ఇంటర్నేషనల్ మీడియా చేసినటువంటి ఒక కుట్ర. దాంతో మోడీ గారు ఏం చేశారు, గెలిచాక వెంటనే మళ్ళీ రష్యా విజిట్ వెళ్ళారు. ఈసారి ఆయిల్ మాత్రమే కాకుండా డిఫెన్స్ డీల్స్ కూడా కుదుర్చుకొని వచ్చారు. కావాలని అమెరికా ఈగో హర్ట్ చేయడానికే మోడీ స్టెప్ వేశారు. అప్పుడు అమెరికా ఏం చేసింది, ఈ నిజ్జర్ వ్యవహారం కెనడా సరిగా నడిపించట్లేదు, ఈ పప్పుగాడితో ఏం కావట్లేదు, నేరుగా నేనే రంగంలోకి దిగుతా అని చెప్పేసి గురుపత్వ సింగ్ పన్ను, ఒక టెర్రరిస్ట్ గాడు వీడు, ఖలిస్తానీ కుక్క వీడు, వీడిని హత్య చేయడానికి భారత గవర్నమెంటే ప్రయత్నం చేసింది. భారత రా ఏజెంట్లు, ఆఖరికి అమిత్ షా కూడా నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి ఆరోపణలు చేసింది. ఇండియాని ఒక టెర్రరిస్ట్ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ లో మరి లాడెన్ ని అక్కడికి వెళ్ళి మరీ చంపావు. ఎందుకు చంపావు, వాడు ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనే కదా చంపావు. మరి ఇండియాలో కూడా ఈ పన్నుని టెర్రరిస్ట్ గా ఎప్పుడో డిక్లేర్ చేస్తాం. అంతేకాకుండా రీసెంట్ గా మొన్న పబ్లిక్ గా హిందువులపైన మీరు దాడులు చేయండి, భారతీయులపైన దాడులు చేయండి, ఇక్కడికి వస్తే ప్లేన్ ని మొత్తం పేల్చిపడేస్తాము అని చెప్పి ఓపెన్ గా వాడు వార్నింగ్ ఇచ్చిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అలాంటివన్నీ మీకు కనిపించడం లేదా, మరి వాడు టెర్రరిస్ట్ కాడా? మరి వాడిని ఒకవేళ నిజంగానే భారత గవర్నమెంట్ చంపించడానికి ప్రయత్నం చేస్తే అందులో తప్పేముంది చెప్పండి. ఆ తర్వాత ఏం చేసింది, ఈ బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకి మోడీకి చాలా మంచి బాండింగ్ ఉందండి. రెండు దేశాలు ఎంత బాగా ముందుకెళ్తున్నాయంటే, బంగ్లాదేశ్ అనేది భారత్ లో ఈ మిగతా స్టేట్స్ తో కలిసి అది కూడా ఒక స్టేట్, అంత బాగా మిళితమై రెండు కూడా అభివృద్ధి పథం వైపు ముందుకు వెళుతున్నాయి. అలాంటిది అమెరికాకి అది చూసి తట్టుకోలేకపోయింది. ఈ స్ట్రాంగ్ బాండ్ ని ఎలాగైనా బ్రేక్ చేయాలి అని ఒక పథకం వేసింది. రెజిమ్ చేంజ్ కి ఒక కుట్ర వేసింది. ఐఎస్ఐ, యుఎస్ డీప్ స్టేట్, మొహమ్మద్ యూనిస్ ఈ ముగ్గురు కలిసి బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ని పడేసి ఒక పప్పెట్ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొచ్చారు. చాలా మందికి తెలిసి ఏంటంటే రెజిమ్ చేంజ్ మాత్రమే అమెరికా కుట్ర అని. లేదండి, ఇంకొక మోటివ్ కూడా ఉంది. అదేంటి అంటే హిందువులపై దాడులు చేపించడం. హిందువులపై దాడులు చేస్తే ఇక్కడ భారత్లో వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. హిందువులపై అక్కడ దాడులు జరుగుతున్నాయి, భారత గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ కాదే, దానిపైన మనం ఏమి యాక్షన్ తీసుకోగలుగుతాం? యుద్ధం చేయాలంటే ఇంటర్నేషనల్ లాస్ని పాటించాలి, ఇంటర్నేషనల్ లాస్ని తుంగలో దొక్కాల్సి ఉంటుంది. అలాంటి యాక్షన్ తీసుకుంటే భారత్ పైన శాంక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తెలియదు కదా సాధారణ ప్రజలకి. సాధారణ ప్రజలు ఏమనుకుంటారు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, మరి మోడీ ఏం చేస్తుండు, మోడీ చాలా పవర్ఫుల్ లీడర్ అనుకున్నాము, ఇంత చేతకాని లీడర్ ఆ మోడీ, హిందువులపై దాడులు చేస్తుంటే అలా ఎలా చూస్తూ ఊరుకుంటుండు అని చెప్పేసి ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది వెళ్తుంది. అప్పుడు మోడీ యొక్క గ్రాఫ్ అనేది తగ్గుతుంది, బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గుతుంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. కానీ అమెరికా ఈ గేమ్ కి ద ఎండ్ కార్డు పడింది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ అధికారంలోకి రాకముందే అన్నాడు, బంగ్లాదేశ్ పైన హిందువుల పైన దాడులు జరుగుతుంది, ఇది కావాలని చేస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే మాత్రం చెమ్డలు ఊడుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హిందువులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ నేత డొనాల్డ్ ట్రంప్. మీరు కావాలంటే చూసుకోండి. దాంతో బైడెన్ కి చల్లగా చెమటలు పట్టినాయి. యూనిస్ కి అయితే ఇప్పుడు నిద్ర కూడా పట్టట్లేదు, ఇంకా నెల రోజులే ఉంది. నెల రోజుల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో కొన్ని వెపన్స్ పట్టుబడ్డాయి. ఆ వెపన్స్ పైన పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫోర్స్ అని రాసుంది, అంటే పాకిస్తాన్ నుంచి సప్లై అయ్యాయి. సరే, ఇదేమి కొత్తేమీ కాదు, కానీ కొన్ని వెపన్స్ పైన ఎఫ్ఎల్ అని రాసుంది, అంటే ఫ్లోరిడా యుఎస్ నుంచి వచ్చిన వెపన్స్ అవి. అంటే యుఎస్ ఆల్రెడీ ఆర్మ్స్ అమ్యునేషన్ సప్లై కూడా స్టార్ట్ చేసింది భారత్ని డీస్టెబిలైజ్ చేయడానికి. దిస్ ఈస్ వెరీ డేంజరస్ గేమ్. అంతేకాకుండా డొనాల్డ్ లూని రంగంలోకి దింపింది. డొనాల్డ్ లూ భారత్లోకి వచ్చాడు. ఎందుకు? ఇండియా పసిఫిక్ చర్చలు అని చెప్పేసి. అరే బాబు, నెల రోజుల్లో నువ్వు నీ గవర్నమెంట్ పోనే పోతుంది, నువ్వు ఇప్పుడు చర్చలు చేసి ఏం బిక్తావు చెప్పు? నువ్వు వచ్చిన పని ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ని, ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహ లీడర్లను కలిసి భారత్ని డీస్టెబిలైజ్
డీస్టెబిలైజ్ ఎట్లా చేయాలి అని కుట్ర చేయడానికి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చివరి అస్త్రంగా డొనాల్డ్ లూని ఎలాగైతే పాకిస్తాన్ పైన సంధించిందో అలా భారత్ పైన సంధించడానికే అమెరికా ప్రయత్నం చేసింది. ఇప్పటివరకు నేను చెప్పింది యుఎస్ గవర్నమెంట్ పాత్ర నేరుగా. కానీ యుఎస్ గవర్నమెంట్ కి వెనకాల ఇంకో ప్యారలల్ గవర్నమెంట్ డీప్ స్టేట్ అని మోర్ పవర్ఫుల్ గవర్నమెంట్ ఉంటుంది. ట్రంప్ ను ముప్పు తిప్పలు పెట్టింది, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టనీయకుండా చేసింది, మాట్లాడనివ్వకుండా చేసింది. ట్విట్టర్ లో ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ అకౌంట్ ని తీసి పడేశారు వీళ్ళు. అంత శక్తివంతంగా ఉంటుంది ఈ డీప్ స్టేట్. దాంతో ట్రంప్ ఏం చేశాడు, ఎలాన్ మస్క్ ని బినామీగా పెట్టి ఏకంగా ట్విట్టర్ ని కొనుగోలు చేశాడు. ట్విట్టర్ ని కొని ఆ తర్వాత ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అలా ఉంటది ట్రంప్ దెబ్బ. ఇక డీప్ స్టేట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, దీనిపైన ఏం రాస్తారో మీరే చదవండి. మెంబర్స్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్, అంటే ఈ FBI CIA లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఏవైతే ఉంటారో, వర్కింగ్ ఇన్ కంజక్షన్ విత్ హై లెవెల్ ఫైనాన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఎంటిటీస్, ఫైనాన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ టైకూన్స్తో వీళ్ళ సంబంధాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఈ డీప్ స్టేట్ని ఏర్పరిచారన్నమాట. ఫైనాన్షియల్ టైకూన్స్ అంటే ఏంటి? ఈ జార్జ్ సోరస్ లాంటి గుంట నక్కలు. $40 బిలియన్ల ఉన్నాయి జార్జ్ సోరస్ దగ్గర. కానీ అఫీషియల్గా వెబ్సైట్లో చూస్తే $8 బిలియన్ ఆర్ $6.7 బిలియన్ అని ఉంటుంది. కానీ $40 బిలియన్ ఉంది. తెలివిగా ఏం చేశాడు ఈ గుంట నక్క, ముసలి గుంట నక్క, 93 ఏళ్ల గుంట నక్క, వీడు ఏం చేశాడంటే $32 బిలియన్ చారిటీ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ఏర్పరిచాడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని. ఈ సొసైటీలో $32 బిలియన్ షిఫ్ట్ చేశాడు. దాన్ని ఇప్పటికీ కూడా సోరసే నడిపిస్తున్నాడు. అంటే వాడి దగ్గరనే ఉన్నట్టు. అధికారికంగా మాత్రం 8, కానీ అనధికారికంగా $40 బిలియన్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వీడు ఏం చేస్తాడు, ఈ గవర్నమెంట్స్ని, రెజ్యూమ్లను చేంజ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. ట్రంప్ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ తను యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చూడండి. డ్యూరింగ్ హిస్ ప్రెసిడెన్స్ Donald Trump and his strategies alleged that the deep state was interfering with his agenda. నన్ను అధికారం చేయకుండా ఈ డీప్ స్టేట్ పదే అడ్డుపడుతుందని ఏకంగా ఒక దేశ అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. ట్రంప్ allies and right wing media outlets alleged that Obama was coordinating a deep state resistance to Trump. వీటన్నింటి వెనక ఒబామా ఉన్నాడు అని చెప్పి ఒబామా ఓడగొట్టేశారు. పదవీకాలం అయిపోయింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన వాడు ఒబామా. అధికారంలో లేని ఒబామా అధికారంలో ఉన్న ట్రంప్నే గెలుకుతున్నాడంటే ఎంత స్ట్రాంగ్ ఉందో డీప్ స్టేట్ మీరే ఊహించుకోండి. ప్రైవేట్ ఫార్మ్స్, మీడియా అవుట్లెట్స్, థింక్ ట్యాంక్స్, ఫౌండేషన్స్, NGOs ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఈ డీప్ స్టేట్ కిందికి. అయితే అలాంటి థింక్ ట్యాంక్ లో ఒకటి OCCRP, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లో ఏదైనా క్రైమ్ జరిగిందనుకో, ఫస్ట్ ఏం చేస్తాము, ఆ దగ్గరలో ఉంటే ఆ క్రైమ్ స్పాట్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం. అవునా, తొంగి చూస్తూ ఉంటాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ మనం ఏం చేస్తాం, పేపర్ చూడగానే అరే మన పక్కన ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ గురించి ఏం వార్త వచ్చింది అని డిస్ట్రిక్ట్ పేపర్లో చూస్తాం. చూసారా లేదా మీరు? అలా ఒక డిస్ట్రిక్ట్ లో జరిగే క్రైమ్స్ ని డిస్ట్రిక్ట్ పేపర్ లో చూస్తాం. ఒక స్టేట్ లో ఆర్ ఒక కంట్రీలో జరిగే న్యూస్ గురించి తెలుసుకోవాలంటే, క్రైమ్స్ గురించి తెలుసుకోవాలంటే, కరప్షన్ గురించి తెలుసుకోవాలంటే ఆ పేపర్ ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లో ఒక చిన్న రేప్ ఎక్కడో జరిగింది. మరి ఆ వార్త నీకు ఇక్కడ వస్తుందా? జపాన్లో ఒక కరప్షన్ జరిగింది, ఆ వార్త నీకు నీ పేపర్లో వస్తుందా? అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అయితే తప్ప రాదు. కాబట్టి ఇంటర్నేషనల్గా జరిగే ఈ క్రైమ్స్ కానీ, కరప్షన్ కానీ, ఈ ఇష్యూస్ని లేవనెత్తడానికి ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఉండాలని చెప్పేసి ఈ OCCRPని స్థాపించారు. వీళ్ళు ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా, ఏ కరప్షన్ జరిగినా దానిపైన ఫోకస్ చేసి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. 6 కాంటినెంట్స్లో వీళ్ళ యొక్క స్టాఫ్ ఉంది. డెమోక్రసీస్ ఆర్ నాట్ థ్రెటెండ్ బై క్రైమ్ అండ్ కరప్షన్. క్రైమ్, కరప్షన్తో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం కూరి అవుతుందో అక్కడక్కడ ఈ OCCRP తన కలంతో విప్లవాన్ని రేకెత్తిస్తుంది. విప్లవంతో ఆ గవర్నమెంట్ యొక్క బండారం బయటపడుతుందని చెప్పి OCCRP చెప్పుకొచ్చింది. కానీ ఫ్రాన్స్లో సేమ్ దీనిలాగానే మీడియా పార్ట్ అని చెప్పి మరొక థింక్ ట్యాంక్ ఉంది. ఇది December 2కి ఈ OCCRP బండారం మొత్తం బయటపెట్టింది. ద హిడెన్ లింక్స్ బిట్వీన్ ఎ జైంట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండ్ ద US గవర్నమెంట్. ఈ OCCRPకి, అమెరికా గవర్నమెంట్కి, అమెరికాలోని డీప్ స్టేట్కి, ముఖ్యంగా జార్జ్ సోరస్ గాడికి, అదేవిధంగా ఈ OCCRPకి ఉన్నటువంటి సంబంధాలపైన ఇది ఆర్టికల్లో పబ్లిష్ చేసింది. ఇందులో ఇండియన్ లింక్, రాహుల్ గాంధీ పేరు కూడా ప్రస్తావించబడింది. డేంజరస్ ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. ఈ జార్జ్ సోరస్, OCCRP, రాహుల్ గాంధీ ఈ ముగ్గురు కూడా డేంజరస్ ట్రయాంగిల్ అని బీజేపీ తన యొక్క పోస్ట్లో చెప్పుకొచ్చింది. OCCRP ఏమేమి అంశాలను లేవనెత్తింది గతంలో? పెగాసస్, అదానీ,
క్యాస్ట్ సెన్సస్, డెమోక్రసీ ఇన్ డేంజర్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, రిలీజియస్ ఫ్రీడమ్, ప్రెస్ ఫ్రీడమ్ వీటన్నింటిపైన అంశాలను లేవనెత్తింది. ఎప్పుడెప్పుడైతే ఓసీసీఆర్పీ అంశాలను లేవనెత్తిందో తెల్లారే రాహుల్ గాంధీ మైక్ పట్టుకొని వాటిపైన ఈ పేపర్లో ఇలా చూపెడుతూ గవర్నమెంట్ని ఎండగట్టేవాడు. అంటే మొట్టమొదట అక్కడ నుంచి డేటా వచ్చేది, ఆ డేటా రాహుల్ గాంధీ బ్లైండ్గా ఫాలో అయ్యేవాడని చెప్పేసి బీజేపీ ఎలిగేషన్స్ వేసింది కాంగ్రెస్ పార్టీ పైన. అదేవిధంగా ఎఫ్డిఎల్ ఏపీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ టు సపోర్ట్ డెమోక్రసీస్ని సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. ఏషియా పసిఫిక్ ఫౌండేషన్ ఇది. దీనికి కో ప్రెసిడెంట్గా సోనియా గాంధీ ఉన్నట్లు వెబ్సైట్లో ఇప్పటికీ కూడా రాసి ఉంది, మీరు చూడొచ్చు. మరి అలాంటి ఎఫ్డిఎల్ ఏపీ యాంటీ ఇండియా ప్రొపగండా నడిపిస్తున్నట్లుగా అందులో స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. కాశ్మీర్ అనేది సపరేట్ కంట్రీగా కావాలని చెప్పి దీని ప్రధాన ఎజెండా యాంటీ ఇండియా ఏజెన్సీ ఇది. అలాంటి ఏజెన్సీకి కో ప్రెసిడెంట్గా సోనియా గాంధీ గారు ఉన్నారు. అండ్ ఇందులో ఇంకా డీటెయిల్కి వెళ్తే దీని యొక్క స్పాన్సర్లో జార్జ్ సోరస్ ప్రధానమైనటువంటి స్పాన్సర్గా తేలింది. జార్జ్ సోరస్ వ్యక్తిగతంగా కూడా మోడీ గారి పైన అటాక్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. డెమోక్రటికలీ ఎలక్టెడ్ మోడీ ఈజ్ క్రియేటింగ్ హిందూ నేషనలిస్ట్ స్టేట్. మోడీ గవర్నమెంట్ అనేది ఒక డిక్టేటర్షిప్ని అవలంబిస్తోంది, మోడీ ఒక డిక్టేటర్గా వ్యవహరిస్తున్నాడని చెప్పి నేరుగా అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ బండారం మొత్తం బయటకు వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ మోడీ అదానీ అనే పేరుతోటి పార్లమెంట్లో రచ్చ చేద్దామని చెప్పి కలలుగన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జార్జ్ సోరస్ సునామీ వచ్చేసరికి ఆ సునామీని తట్టుకోలేక ఏమి చేయాలో అర్థం కాక ఏకంగా రాజ్యసభ చైర్మన్ పైనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాడు, వెంటనే తీసేయాలని చెప్పేసి ఈ సోరస్ ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఇలా చేశారని చెప్పేసి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ యూఎస్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ పదే వెళ్తూ ఉంటారు యూఎస్కి, యూకేకి. ఈ ట్రిప్స్ అన్నింటికీ కూడా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ సోరస్ నుంచే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పేసి ఆధారాలతో సహా బీజేపీ బయటపెట్టింది. 2020లో ఏకంగా మోడీ గవర్నమెంట్ని కుప్పకూల్చడానికి ఈ సోరస్ $1 బిలియన్ ఫండ్ను రిలీజ్ చేశాడండి. సిఏఏకి వ్యతిరేకంగా చాలా ప్రొటెస్టులు జరిగాయి భారత వ్యాప్తంగా. దీని వెనక ఎవరున్నారు? హర్ష్ మందన్. ఈ హర్ష్ మందన్ ఎవరండి? సోరస్ ఓపెన్ సొసైటీ అసోసియేటెడ్ మెంబర్. అలాగే భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సలీల్ శెట్టి రావడాన్ని మనందరం చూసాం. ఈ ఫోటో చూడండి, రాహుల్ గాంధీ పక్కనే సలీల్ శెట్టి, ఇతడు సోరస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్. సోరస్ ఫౌండేషన్ అనేది ఇండియన్ ఫౌండేషన్ కాదు, ఎక్కడో ఉన్నటువంటి వెస్టర్న్ ఫౌండేషన్. దాని వైస్ ప్రెసిడెంట్ మన భారత్లో ఉండే జోడో యాత్రకి ఎందుకు వచ్చాడండి? ఏ ప్రాఫిట్ లేకుండా ఎవడైనా వస్తాడా? 2009లో ఈ సోరస్ నేరుగా ఇండియా వచ్చి బీకే నెహ్రూ వైఫ్ ఫోరీ నెహ్రూని కలిశారు. అక్కడ చండీగఢ్లో ఒక భారీ మీటింగ్ జరిగింది. అక్కడే ఈ సోరస్ కనెక్షన్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫ్యామిలీ కనెక్షన్. ఈ బీకే నెహ్రూ ఎవరు? నెహ్రూ గారి కజిన్. ఈ బీకే నెహ్రూ ఏం చేశాడు? ఫ్లోరీ నెహ్రూని పెళ్లి చేసుకున్నాడు. ఈ బీకే నెహ్రూ అమెరికాకి అంబాసిడర్ గా కూడా పనిచేశాడు. ఈ ఫ్లోరీ నెహ్రూ, జార్జ్ సోరస్ ఇద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమెను కలవడానికి నేరుగా ఇండియాకి వచ్చాడు సోరస్. కాబట్టి ఈ యాంటీ ఇండియా కనెక్షన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఆంటీ అంటే ఈ ఫ్లోరీ ఆంటీ నుండే స్టార్ట్ అయిందని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఫ్యామిలీ కనెక్షన్ ఉంది అని చెప్పి ఆరోపిస్తుంది. ఈ ఫోటోలో రౌండప్ చేయబడిన వ్యక్తి పేరు ముష్ఫికుల్ ఫజల్ అన్సారీ. వీడు బంగ్లాదేశ్ లో రెజిమ్ చేంజ్ లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి. బంగ్లాదేశ్ జర్నలిస్ట్. భారత్ కి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ఉంటాడు. బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ఫ్రమ్ ఓసీసీఆర్పీ కూడా ఇతడు కథనాలు రాస్తూ ఉంటాడు. 6 కాంటినెంట్ లో ఓసీసీఆర్పీ స్టాఫ్ ఉందన్నారు కదా, దాంట్లో ఒక వ్యక్తి వీడు. అలాంటి వ్యక్తితో రాహుల్ గాంధీ సెల్ఫీ చూడొచ్చు, రాహుల్ గాంధీ మీటింగ్ చూడొచ్చు అని చెప్పి బీజేపీ ఈ ఫొటోస్ ని రిలీజ్ చేసింది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఒకసారి భారత్ జోడో యాత్రలో ఉండగా ఎవరికీ చెప్పకుండా, చెప్పాబెట్టకుండా ఉజ్బెకిస్తాన్ వెళ్ళిపోయారు. సడన్గా ఉజ్బెకిస్తాన్ ఎందుకు గుర్తుకొచ్చింది? ఉజ్బెకిస్తాన్లో రాహుల్ గాంధీ బంధువులు ఎవరున్నారబ్బా అని ఆరాధిస్తే అదే టైంలో ఉజ్బెకిస్తాన్లో సమంతా పవర్, యుఎస్ఏ ఎయిడ్ ఎవరైతే ఓసీసీఆర్పీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారో తను అక్కడ ఉజ్బెకిస్తాన్లో ఉంది. తనను కలవడానికి రాహుల్ గాంధీ ఉజ్బెకిస్తాన్ వెళ్ళాడు. ఓసీసీఆర్పీ స్పాన్సర్స్తో రాహుల్ గాంధీకి ఏంటండి పని? ఆనంద్ మంగ్నాలే ఇతడు ఢిల్లీలో ఈ ఆర్గనైజ్డ్ రాయిట్స్ దంగా చేయడానికి ప్రేరేపించబడిన వ్యక్తి. అప్పట్లో చాలా ప్రొటెస్టులు జరిగాయి, ఫైట్స్ జరిగాయి కదా, ఆ ఫైట్స్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి. మంగ్నాలే ఈజ్ లింక్డ్ టు కాంగ్రెస్ అండ్ వాజ్ యాక్టివ్లీ ఫండ్ రైజింగ్ ఫర్ దెమ్
వైల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ డిపిఎస్జి. ఇతగాడికే కాంగ్రెస్కి లింక్స్ బయటపడ్డాయని చెప్పి బీజేపీ చెప్తోంది. సో ఇవన్నీ కూడా యాంటీ ఇండియా యాక్టివిటీస్. ఫ్లోరియా ఆంటీ నుండి స్టార్ట్ అయిన యాంటీ ఇండియా ప్రొపగండాస్ ఇవన్నీ. వీటన్నింటి వెనక జార్జ్ సోరస్ హస్తం ఉంది. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడ్డు పెట్టుకొని జార్జ్ సోరస్ భారత్లో కుట్ర బన్నుతున్నాడు మోడీ గవర్నమెంట్ని పడేయడానికని చెప్పి బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో ఆరోపించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో అదానీ మోడీ మోడాని అంటోంది. మరి బీజేపీ గవర్నమెంట్ ఏమో గాంధీస్ అండ్ సోరస్ ఇద్దరిని కలిపి గాండోస్ అంటోంది. మరి ఈ మోడాని గాండోస్ వివాదం మరిన్ని మలుపులు ఎలా తిరుగుతుంది, దీనిపైన రానున్న కాలంలో మరిన్ని వీడియోస్ తప్పకుండా చేస్తాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో మీరు కీలక పాత్ర పోషించండి. వీడియోను షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.